కర్ణాటక రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. సీఎం సిద్ధరామయ్య రేపు ఢిల్లీకి వెళ్లున్నారు. ఏఐసీసీ పెద్దలతో భేటీ కానున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో సీఎం మార్పు అంశం చర్చకు వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పు అంశంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. తనకు అధిష్టానం నుంచి ఆహ్వానం వచ్చిందని, రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ఉందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఢిల్లీ రమ్మని వేణుగోపాల్ ఫోన్ చేశారని, సమావేశ అజెండా ఏమిటో తనకు తెలియదన్నారు. ముఖ్యమంత్రి పదవి మార్పుపై ప్రశ్నించగా ఊహాగానాలు వస్తూ ఉంటాయన్నారు. I am invited to Delhi. Tomorrow there is a meeting by 11 o'clock. I don't know the subject. But I am invited. Last night, Mr. Venugopal called me and intimated me the date and meeting. Once again, many speculations are surrounding, sir. As you are meeting High Command after a long time. You are meeting High Command after a long time. Many speculations are running around. Will it be a full stop? Speculations are always there. Fuel prices, sir. How you see this? Speculations are always. అటు ముఖ్యమంత్రి పదవి మార్పుపై వస్తున్న ఊహాగానాలపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. వాటి గురించి తనకు ఏమీ తెలియదన్నారు. అలాంటి వాటిపై తాను వ్యాఖ్యానించాలని అనుకోవడం లేదని, అది తన పని కాదని అన్నారు. I don't know what did Surjewala tell you. I don't know what did Surjewala tell me. I don't know. I'll ask him. If he asks me to come, I'll go. Otherwise, I'll be staying here. But there is important discussion related to Rajya Sabha and MLC seats, sir. You're a party Of course, whenever the party calls, we have to go. Otherwise, I'll not go. Sir, is there a discussion over the CM issue, sir? I don't know about it. I don't want to comment on it. It is not my job. Right. మొత్తానికి సిద్ధరామయ్య రేపు ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అందిస్తారు. రిత్విక్, కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాల్లో నిజమేంత? రిత్విక్, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ నడుస్తుంది. గత కొన్ని నెలలుగా కూడా ఈ చర్చ అనేది నడుస్తుంది. రీసెంట్ గా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని కొంచెం పక్కకు పెట్టినప్పటికీ కూడా ఎన్నికలు ముగిసి రిజల్ట్ రావడం, అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు ఏర్పడటంతో మరోసారి కూడా ఈ అంశం అనేది తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ సీఎం సిద్ధరామయ్యకు ఫోన్ చేయడం, ఢిల్లీకి రావడంతో ఈ చర్చ అనేది మరింతగా కూడా ఆసక్తికర పరిణామాలు చెప్పుకోవాలి. ఇవాళ రాత్రి 7 గంటలకి బెంగళూరు నుంచి సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్తున్నారు. రాత్రికి ఢిల్లీకి చేరుకొని కూడా రేపు ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు. ఈ విషయమై కొద్దిసేపటి క్రితమే సీఎం సిద్ధరామయ్య స్వయంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓ వర్గంలో సీఎం సిద్ధరామయ్యకి చెందిన వర్గంలో మాత్రం మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, అట్లాగే రాజ్యసభ సభ్యుల ఎన్నికల నేపథ్యంలో సభ్యుల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ చర్చ జరుగుతుందని చెప్పుకున్నప్పటికీ కూడా మరో వర్గంలో అయితే ఇది సీఎం మార్పు అంశం మీదనే ప్రధానంగా పిలిపించారనేది తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఇదే విషయమై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని ప్రశ్నించగా కూడా తాను ప్రస్తుతం ఎలాంటి అంశాల మీద మాట్లాడనని చెప్పి ఈ అంశం మీద తనకు పెద్ద స్పందించేందుకు ఇంట్రెస్ట్ లేదంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే డీకే శివకుమార్ చెందిన వర్గం మాత్రం ఖచ్చితంగా రేపు ఒక బిగ్ డే అంటూ కూడా వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రేపు సిద్ధరామయ్య ముందు సీఎం అంశం అనేది ప్రధానంగా పెట్టి సీఎం మార్పు అంశం ఉంటుందని చెప్పేది అయితే చర్చ అయితే నడుస్తుంది. ఏదైతే కర్ణాటకలో ఎన్నికలు జరిగిందో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఉంటూ ట్రబుల్ షూటర్ గా ఉంటూ కూడా ఎన్నికలు నిర్వహించారు. అదే సమయంలో సీఎం గా ఉండాలని చెప్పి పోటీ పడటము, ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య చేయడం, 2.5 ఏళ్ల తర్వాత డీకే శివకుమార్ కి అవకాశం ఇస్తాను అనడము, 2.5 ఏళ్లు పూర్తి కావడంతో కూడా ఈ అంశం అనేది తెర మీదకి వచ్చి తీవ్రమైన చర్చ అయితే నడుస్తుంది. రైట్, థాంక్యూ రిత్విక్.